హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రికెట్ తెలుగు. ఇప్పటివరకు వేలంలో అధిక ధర పలికిన ఇండియన్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దానికి ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24-25 తేదీలో జెడ్డాలో జరగనుంది. భారత స్టార్ ఆటగాళ్లైన రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ తదితరులు ఈ వేలంలో అత్యధిక డిమాండ్లో ఉన్న ఆటగాళ్లుగా తెలుస్తుంది. ఈ వేలం జట్లకు తమ స్క్వాడ్లను బలోపేతం చేసుకునేందుకు కీలకంగా నిలుస్తుంది. గతంలో ఇషాన్ కిషన్, యువరాజ్ సింగ్ వంటి భారత ఆటగాళ్లకు ఎక్కువ మొత్తాన్ని కొనుగోలు చేసిన రికార్డులు ఈసారి బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ 24-25 తేదీల్లో ఈ 2 రోజుల్లో మొత్తం 574 మంది ఆటగాళ్లు వేలంలో ఉండనున్నారు. అయితే ఈ అన్ని 10 జట్లకు ఈ వేలం కీలకమైనదిగా నిలుస్తుంది. ఎందుకంటే వారు తమ జట్లను పునర్నిర్మించుకోవడానికి, ఆ టీంను స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇది సరైన అవకాశం. అయితే ఈ వేలంలో ముఖ్యమైన భారత ఆటగాళ్లు వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, అలాగే ఐపీఎల్ 2024 విన్నింగ్ టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రధానంగా ఉన్నారు. అలాగే ప్రముఖ పేసర్లు మహమ్మద్ షమి, అర్జిత్ సింగ్లకు కూడా అత్యధిక డిమాండ్లో ఉందని చెప్పుకోవచ్చు. గత మెగా వేలంలో చూస్తే ఐపీఎల్ వేలాలలో భారత ఆటగాళ్లు ప్రముఖంగా ఉన్నారు. ఎందుకంటే టాప్ 6 అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో 5 భారత ఆటగాళ్లే ఉన్నారు. గత మెగా వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం. ఇషాన్ కిషన్ 2022 ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 15.25 కోట్లతో ఇషాన్ కిషన్ను కొనుగోలు చేసింది. అతని ప్రదర్శన ముఖ్యంగా 2020లో ముంబై ఇండియన్స్ విజయంలో కీలకమైన పాత్ర పోషించింది. అందుకే అతనికి ఈ ధర చెల్లించారు. తర్వాత యువరాజ్ సింగ్ 2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువరాజ్ సింగ్ను 14 కోట్లతో కొనుగోలు చేసింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్లో ప్రదర్శన ఆధారంగా యువీకి ఆర్సీబీ పెద్ద మొత్తంలో ధర చెల్లించింది. తర్వాత దీపక్ చాహర్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లతో దీపక్ చాహర్ను కొనుగోలు చేసింది. అయితే గాయాలు అతన్ని చాలా సీజన్లలో అందుబాటులో లేకుండా చేశాయి. తర్వాత దినేష్ కార్తిక్ 2014లో ఢిల్లీ క్యాపిటల్స్ 12.50 కోట్లతో దినేష్ కార్తిక్ని కొనుగోలు చేసింది. కానీ అతను ఆశించినట్లుగా ప్రదర్శన చేయలేదు. తర్వాత బెన్ స్టోక్స్ 2018లో రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్ని 12.50 కోట్లతో కొనుగోలు చేసింది. అంతకుముందు సీజన్లో పూణే సూపర్ జైంట్స్ జట్టులో బెన్ స్టోక్స్ అద్భుత ప్రదర్శన చేయడంతో రాజస్థాన్ అతనికి 12.50 కోట్లు చెల్లించింది.